ఇండియన్ హెల్పింగ్ మైండ్స్ అలాగే సజ్జన సమాజ్ సంయుక్తంగా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మరి రేషన్ కిట్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. గుర్తున్నారా? మరి ఇండియన్ హెల్పింగ్ మైండ్స్ కల్చరల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు కీర్తిశేషులు సంతోషి గారు కాలం చేసి సరిగ్గా 1 సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆమె కాలం చేసి పరమపదించి సంవత్సరం అనేటువంటి సందర్భంగా ఈరోజు అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఏంటంటే జనరల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆవిడని స్మరించుకొని ఆవిడ చేసినటువంటి సంఘ సేవను మనం స్మరించుకొని మనం కూడా అలాంటి మరి సంఘ సేవకులుగా మనం కూడా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి మిత్రులారా, మరి సంతోషి గారు ఎప్పుడు కూడా మానవ సేవ చేసేటువంటి విషయంలో ఎప్పుడు కూడా ముందుండేవారు. చివరాఖరి క్షణానికి ఆవిడ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మరొకరికి సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఎంతో గొప్ప సంబంధాన్ని కూడా ఆవిడ తీసుకెట్టడం జరిగింది ఇంకొకరికి. ఇలాగా అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు ఎందరికో జాబ్స్ వేయించడము కాబట్టి తనకు ఏ రకంగా అయితే తోస్తే ఆ రకంగా అనేక సేవా కార్యక్రమాల్లో తాను సైతం ధనాన్ని ఇవ్వడము, ఇలాగా ఆవిడ ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఆవిడ పేరునే మనము ఆవిడ కాలం చేసిన తర్వాత పరమపదించిన తర్వాత మరి చిరుకానుక అనేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని సంతోషి చిరుకానుకగా మేము దాన్ని పేరు మార్చడం కూడా జరిగింది. కాబట్టి సంతోషి చిరుకానుకలో భాగంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రకంగా ఎందుకు ఇండియన్ హెల్పింగ్ మైండ్స్ కానీ సజ్జన సమాజ్ కానీ ఈ రకంగా ఎందుకు చేస్తుంది? అనేక వ్యక్తుల వల్లే మామూలుగా తమ యొక్క జీవితాన్ని గడిపేచ్చు కదా. ఎందుకు ఈ రకంగా ఏంటంటే అందరూ డబ్బులు వేసుకొని అలాగే ఎవరైనా డోనార్స్ ఉంటే ఆ డోనార్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ రకంగా ఈ సాంఘిక సేవ ఈ ఎందుకు చేస్తుంది అంటే, వాస్తవానికి అసలు మనిషిగా మనం పుట్టాము అంటేనే మనం ఒకరికొకరిని ఆదుకోవడానికి, ఒకరికొకరు సేవ చేసుకోవడానికి మనం పుట్టాము. భగవంతుడు మనిషిని ఎందుకు పుట్టించాడయ్యా అంటే, మీరు మంచి పనులు చేస్తారా చెడు పనులు చేస్తారా అని చెప్పి ఒక పరీక్ష కోసం పుట్టించాడు భగవంతుడు. పరీక్షాన్ లోకాలని చెప్పి వేద శాస్త్రాలు చెప్పినట్లయితే మీకు అనేక శాస్త్రాలు, ప్రతి శాస్త్రం కూడా, ప్రతి ధార్మిక శాస్త్రం కూడా మనిషిని కేవలము మంచి పనులు చేస్తాడా చెడు పనులు చేస్తాడా అనేటువంటి పరీక్ష పెట్టడానికి మాత్రమే పుట్టించాడు అనేటువంటి విషయాన్ని ధార్మిక గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాను. అయితే మనం బ్రతికినటువంటి కొద్దిపాటి జీవితంలో మనము మరి మంచి పని చేస్తామా చెడు పని చేస్తామా అని చెప్పి మనం బేరేజ్ వేసుకోవాలి. మంచి పనులు మౌలికంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగతంగా మనం మన కుటుంబ జీవితంలో చేసినటువంటి మంచి, మనం మన భార్య పిల్లలను పోషించుకోవడము, ఎవరిని మన భర్తను బాగా చూసుకోవడము, భర్త భార్యను బాగా చూసుకోవడము, అత్తమామల్ని బాగా చూసుకోవడము, ఎవరిని తల్లిదండ్రులను బాగా చూసుకోవడము, అన్నతమ్ముల్ని బాగా పలకరించడము, ఏమండి తోటి కోడలను, అలాగే వదిన్ని, అలాగే మేనత్తను, మేనమామని, వీళ్ళందరినీ బాగా చూసుకోవడము, బాగా ఆప్యాయంగా పలకరించడము, వారితో మంచిగా ఉండడము, ఇదంతా కూడా మంచే. ఇదన్నీ కూడా మంచి పనులే. మంచి పనులు అంటే కేవలం ఈ రకమైనటువంటివే కాదు. మనము వ్యక్తిగతంగా ఈ మంచి పనులు ఖచ్చితంగా మనం చేయాలి. వీటి విషయంలో కూడా భగవంతుడు మనల్ని ప్రశ్నిస్తాడు. నీకు తల్లినిచ్చాను, నీకు తండ్రినిచ్చాను, నీకు కూతురునిచ్చాను, నీకు అల్లుడినిచ్చాను, అలాగే కోడలినిచ్చాను, వాళ్ళతో ఎలా ఉన్నాను, నీకు అత్తనిచ్చాను, వాళ్ళతో ఎలా వ్యవహరించావు, దీని గురించి కూడా భగవంతుడు మనం ప్రశ్నిస్తాడు. కాబట్టి వీళ్ళతో మనం చాలా సఖ్యతగా ఉండాలి. మన దగ్గర ధనం లేకపోయినా వీళ్ళతో మనం మంచి సంబంధాలు కలిగి ఉన్నావా లేదా, వీళ్ళతో విద్వేషం లేకుండా ఉన్నావా లేదా, వాళ్ళ గురించి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మన జీవితం గడుపుతున్నావా లేదా, ఇదే మంచి పని అంటే వ్యక్తిగతంగా. కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి మంచి పని ప్రతి ఒక్కరికి వీటి కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయాలి. దానికి ధనంతో కానీ అదే విధంగా బలంతో కానీ అలాగే బలగంతో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా మనకు మనం ఈ మంచి పని చేయడానికి మనం బదులవై ఉన్నాము. ఆ తర్వాత రెండవది ఏంటంటే, మనం ఒక సంఘంగా ఏర్పడి ఒక 10 మంది, ఒక 20 మంది, కనీసం ఒక 5 మంది ఒక సంఘంగా ఏర్పడి మనకు తోచినంతలో ఎంతో కొంత మనం ఒక గ్యాదర్గా ఒక అమౌంట్ గ్యాదర్ చేసుకొని, లేకపోతే ఏదైనా కొన్ని వస్తువులు గ్యాదర్ చేసుకొని మనం అవి ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఇంకా అదేవిధంగా ఒకవేళ మన దగ్గర మంచి తెలివితేటలు సామర్థ్యాలు ఉన్నాయనుకోండి, మంచి మంచి సలహాలు ఇవ్వాలి. ఏమండి ఇంకా మనకు మంచి బలం ఉందనుకోండి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి మనం చేయూతగా ఉండాలి. ఇలాగా అన్ని విధాలుగా ఏంటంటే మనము
సాంఘికంగా ఒక గ్రూప్గా ఏర్పడి మంచి పనులు కూడా చేయాలి. ఈ రకంగా ఈ వ్యక్తిగతంగా మరియు సామూహికంగా రెండు విధాలుగా మనం మంచి పనులు చేస్తామా లేదా అనేటువంటిది మన జీవితం యొక్క పరీక్ష. కాబట్టి ఆ భగవంతుడు మనల్ని ఎల్లవెల్లా చూస్తూ ఉంటాడు. మనం గమనిస్తూ ఉంటాం. ఏదైనా ఒక మాల్కి వెళ్ళామనుకోండి, అక్కడ కెమెరాస్ ఉంటాయి లేదా, అక్కడ మనము దొంగతనం చేయడానికి వెంటనే భయపడతాం. ఎందుకంటే ఆ కెమెరాల్లో పడి మనల్ని పట్టుకొని మనల్ని ఏంటంటే అందరి ముందు అవమానపరిచి ఆ తర్వాత శిక్షిస్తారేమో అని చెప్పి భయపడుతుంటాం. అందుకే మనం అక్కడ ఎలాంటి దొంగతనాలు కూడా చేయము. కావాలంటే మనం ఒక 2 వస్తువులు జేబులో పెట్టేసుకోవచ్చు, కానీ ఇలా చేయగలమా? చేయలేము. ఒకరి హక్కును మనం కాచేయలేము. అలాగే భగవంతుడు కూడా మనందరినీ కూడా చూస్తున్నాడు. మొత్తం అంతా కూడా రికార్డ్ అయిపోతుంది మన జీవితము. కాబట్టి మనం ఇక్కడ ఎవరి హక్కులు కూడా అక్కడ కాచేయలేము. ఆ షాప్లో, ఆ పెద్ద షాప్లో ఆ ఓనర్ యొక్క హక్కు ఎలాగైతే మనం కాచేయలేదో, ఎలా దొంగలించలేదో, అలాగే ఇక్కడ మన తల్లి యొక్క హక్కును కూడా కాచేయకూడదు. ఆవిడకి మనం చెల్లించాలంటే వారి యొక్క బాధ్యతగా మనం ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అలాగే మన యొక్క పిల్లలకు, అలాగే మన యొక్క పెద్దలకు, మన బంధువులకు, వారందరికీ వారి వారి హక్కులు మనం చెల్లించాలి. ఎందుకంటే ఎవరు చూస్తున్నారు? ఆ పైవాడు చూస్తున్నాడు. ఆయన మనం రేపు పొద్దున్న ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అందుకే మన వైదిక వాగ్మయం చాలా అద్భుతంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇంకా ముందుకు వెళ్తే దరిద్ర దేవోభవ అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, ఇంకా మన బంధువులు అందరూ కూడా దైవ సంబంధికులు. దైవ సంబంధికులతో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక కానిస్టేబుల్తో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతాం? దురుసుగా మాట్లాడతామా? మాట్లాడడం. ఎందుకు? ఒక పోలీస్ కానిస్టేబుల్ పడితే మొత్తం డిపార్ట్మెంట్ వచ్చి మనల్ని జైల్లో వేసేస్తారు. అవునా కదా? అలాగే తల్లి, తండ్రి, పిల్లలు, అలాగే మన పెద్దలు, అత్తమామలు, ఏమంటే మన బంధువులు, ఇరుగు పొరుగు వారు, వీళ్ళందరూ దేవుని డిపార్ట్మెంట్. వీళ్ళందరూ ఎవరి డిపార్ట్మెంట్ అండి? అందరూ కూడా దేవుని డిపార్ట్మెంట్. అందుకే చూడండి, మన క్రైస్తవ సోదరులు అందరినీ దేవుని బిడ్డలు అంటారు. మనల్ని అందరినీ ఏమంటారు? దేవుని బిడ్డలు. మనం అందరూ దేవుని బిడ్డలమే. ఏంటి? అలాగే దైవ దాసులు అంటారు మన ముస్లిం సోదరులు. ఏమండి? అది ఈశ్వర పుత్రులు అని చెప్పి మన వేదశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా మనందరినీ కూడా ప్రతి మానవుడు, వాడు ఎవడైనా సరే, ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ దేశానికి చెందిన వాడైనా సరే, వాళ్ళందరూ ఎవరంట? వాళ్ళందరూ దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, ఇంకా దేవునికి చెందిన వాళ్ళు. దేవుని కుమారులు అంటే ఆయనకి పుట్టిన వాళ్ళని కాదు, ఆయనకి చెందిన వాళ్ళని చెప్పి. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మనం సఖ్యతగా లేవనుకోండి, ఎవరితో మనం సంబంధం బలంగానేనట్టు? ఆ దేవుడితో మనం సరైనటువంటి సంబంధం పెట్టుకోలేనట్టు, దేవుడితో వైరం తెచ్చుకున్నట్టు, దేవుడితో గొడవ పెట్టుకున్నట్టు. మన అమ్మతో గొడవ పెట్టుకుంటే దేవుడితో గొడవ పెట్టుకున్నట్టు, అత్తమామలతో గొడవ పెట్టుకుంటే దేవుడితో గొడవ పెట్టుకున్నట్టు. ఎందుకని? వాళ్ళతో కాదు, తోటి గొడవతో గొడవ పెట్టుకుంటే ఆయనతో గొడవ పెట్టుకున్నట్టు. కాబట్టి ఈ బాంధవ్యాలు అనేటువంటిది చాలా ప్రధానము. దీని గురించి భగవంతుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, ఈ సంబంధ బాంధవ్యాలను మనం మరింత బలపరుచుకొని ఏదైనా ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు మనం వారిని ఆదుకుందాం. ముందు మన కుటుంబం నుంచి మనం మొదలెడదాము. ఆ తర్వాత మన ఇంటి ఇరుగు పొరుగు వారిని చూద్దాం. ఆ తర్వాత సమాజం వైపు మనం చూద్దాం. కాబట్టి ఈ రకంగా మనమందరూ కూడా మన బాధ్యతలను నెరవేర్చుకుంటూ మన యొక్క జీవితాన్ని మనమందరూ కూడా గడుపుతామని నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్.